దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులలో కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ఎంతో ఉత్తమమైన మార్గమని, ఇందుకు లోక్ అదాలత్ ఎంతగానో సహకరిస్తుందని సీనియర్ సివిల్ జడ్జ్ వైజే పద్మశ్రీ, జూనియర్ సివిల్ జడ్జ్ వై సరిత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ముఖేష్ కుమార్లు పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా బద్వేల్లోని స్థానిక కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 3 బెంచ్లను ఏర్పాటు చేశారు. 450 క్రిమినల్ కేసులు, 21 సివిల్ కేసులు, 3181 ఎస్టీసీ కేసుల మొత్తం 3652 కేసులను పరిష్కరించి 95,771 రూపాయలు బాధితులకు అందజేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లు, పోలీసులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం. ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా కేసులను రాజీపరచుకోవడం. సహజంగా కోర్టుకు వచ్చిన తర్వాత ఎవరైనా కేసు జరిగినప్పుడు ఫుల్ ట్రయల్ జరిగిన తర్వాత ఏదో ఒక పార్టీ మాత్రమే గెలవడం, ఇంకో పార్టీ ఓడిపోవడం అనేది జరుగుతుంది. కానీ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల 2 పార్టీలు గెలవడం అనేది జరుగుతుంది. మనకున్న ఇప్పుడు కక్షలు కార్పణ్యాలను పక్కన పెట్టి ఒక మెట్టు దిగొచ్చి రాజీ చేసుకోవడం వల్ల కేసును సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే ఇరు వర్గాలు వెళ్ళిపోతేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని కాంపౌండబుల్ అయ్యే క్రిమినల్ కేసులు కానీ లేదా సివిల్ కేసుల్లో అన్నింటిలో పార్టీలు ఎవరైనా రాజీ పడ్డా అన్ని కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కక్షిదారులలో చక్కగా ఉపయోగించుకొని కేసులను చక్కగా రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన హైకోర్టు వారి ఆదేశాలు మన బద్వేల్ వరకు వస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ టైం బాగా కేసులు రాజీ అవుతున్నాయి. ప్రజలు ముందుకు వచ్చి రాజీ చేసుకుంటున్నారు. మరి ఈరోజు మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది మనకి రాజీ చేసుకోవడానికి. సో చిన్న చిన్న గొడవలు ఉంటే అవన్నీ పక్కన పెట్టుకొని కొంచెం ముందుకు వచ్చి రాజీ రక కేసులన్నీ రాజీ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు కోర్ట్స్లో ఎక్కువ కేసులు పెండింగ్ ఉంటున్నాయి. పాత కేసులే చాలా ఉన్నాయి, ఇంకా వేలల్లో కేసులు పెండింగ్ ఉంటున్నాయి. దానివల్ల ఇంకా పెరిగిపోతుంది, న్యాయం చేయడం కూడా లేట్ అవుతూ వస్తుంది. సో ఇలాంటి లోక్ అదాలత్ అప్పుడే మాత్రమే మనం ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని కేసులు రాజీ చేసుకుంటే మీకు కోర్టు చుట్టూ తిరగడం తప్పుతుంది, అలాగే సమయం మిగులుతుంది, అలాగే డబ్బులు కూడా మిగులుతాయి. అందరూ ఫీజులు ఇచ్చుకునే స్థితిలో కూడా ఉండకపోవచ్చు. దానివల్ల కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఈరోజు జరిగే జాతీయ లోక్ అదాలత్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.